హాయ్ ఫోక్స్, ఇంకో కొత్త హర్రర్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. నా పేరు విజయ్. నాకు నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను ఇప్పటికీ ఎంతో భయానికి గురి చేస్తుంది. అది ఎలా జరిగిందంటే, నేను విజయవాడలో నా ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాను. నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నాకు నా తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేనందువలన నా ప్రపంచం నాది. ఒకసారి కొన్ని కారణాల వల్ల మేము వేరే ఇల్లు మారాల్సి వచ్చింది. మేము విజయవాడలోని గాయత్రి నగర్లో 4 అంతస్తుల ఇంట్లో 3 ఇంట్లో చేరాము. ఆ ఏరియా చాలా సైలెంట్గా ఉంది. ఆ ఏరియాలోకి వెళ్తున్నప్పుడు జనాలు ఎక్కువగా కనిపించడం లేదు, కానీ ఆ స్ట్రీట్ మాత్రం చాలా అందంగా ఉంది. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు, మధ్య మధ్యలో కూర్చోవడానికి బెంచ్లు కూడా ఉన్నాయి. మేము మా అపార్ట్మెంట్కి చేరుకున్నాము. మా అపార్ట్మెంట్ చాలా పాతదిలాగా ఉంది. అక్కడక్కడ గోడలకు చెట్లు కూడా మొలిచాయి. అపార్ట్మెంట్ ముందు ఒక పెద్ద చింత చెట్టు కూడా ఉంది. మేము మా సామాన్లు కూడా సర్దేశాము. రాత్రి 9 గంటలు అవుతుంది. నేను మా అమ్మ చేసిన బిర్యానీ తింటూ ఉన్నాను. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి అమ్మతో మాట్లాడుతూ ఉంది. నేను తింటున్నంతసేపు వాళ్ళ మాటలు వింటూ ఉన్నాను. ఆ ఆంటీ వెళ్ళేటప్పుడు చివరిలో ఒక మాట చెప్పింది. నాకు ఆ మాట విని ఆశ్చర్యంగా అనిపించింది. ఆ మాట విన్నాక ఎందుకలా చెప్పిందో అర్థం కాలేదు. ఇంతకీ ఆ ఆంటీ చెప్పింది ఏంటంటే, అపార్ట్మెంట్ టెర్రస్ పైన మాత్రం అస్సలు పడుకోకండి అని. నాకు చాలా ఆతృతగా అనిపించింది. అసలు పైన ఎందుకు పడుకోకూడదు? పైన ఏదో అడ్వెంచర్గా ఉంటుంది. అసలు పైన ఏముందో తెలుసుకోవాలనిపించింది. అమ్మ, ఈరోజు రాత్రికి నేను పైన నిద్రపోతాను అని అడిగాను. దానికి అమ్మ కోపంగా చూసి, ఏం అవసరం లేదు, ఇంట్లోనే పడుకో. ఇంతకుముందు ఆంటీ ఏం చెప్పిందో విన్నావు కదా, ఎందుకు పడుకోవడం మంచిది కాదని కూడా చెప్పింది. ఇంట్లోనే పడుకో, ఏమీ అవసరం లేదు అని చెప్పడంతో నేను అమ్మని ఎలాగోలాగా బలవంతంగా ఒప్పించాను. చాప, చీపురు, దిండు, దుప్పటి, వాటర్ బాటిల్ ఇంకా జటబిల్ల పట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాను. మొత్తానికి టెర్రస్ దగ్గరికి వచ్చాను. డోర్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కావడం లేదు. చాలా రోజులైంది అనుకుంటా క్లోజ్ చేసి. కాలితో తన్నిన, గట్టిగా నెట్టిన, గట్టిగా కొట్టిన తలుపు మాత్రం ఓపెన్ కాలేదు. విసుకొచ్చేసింది. వేస్ట్ అనుకొని వెళ్తుంటే ఏదో సౌండ్ వినిపించింది. ఏమిటా అని ఆ సౌండ్ వెనక్కి తిరిగి చూస్తే డోర్ కొంచెం ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ చేసుకుని టెర్రస్ పైకి అడుగుపెట్టాను. బాగానే ఉంది, కానీ డస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. అక్కడక్కడ విరిగిపోయిన టేబుల్స్, చెత్త ఇంకేవో పడి ఉన్నాయి. చీపురుతో క్లీన్ చేసి చాప వేశాను. అక్కడి నుండి ఏరియా వ్యూ చూద్దామని టెర్రస్ ఎడ్జ్ దగ్గర నిల్చొని చూస్తూ ఉన్నాను. ఇంతలో టప్ అనే సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. వెనక్కి తిరిగి చూస్తే డోర్ దానంతటా అదే క్లోజ్ అయింది. అది ఎలా క్లోజ్ అయింది? అప్పటి వరకు ఏ భయం లేకుండా ఉన్న నాకు అప్పుడు భయం మొదలైంది. ఇంతలో దోమలు బాగా కుడుతున్నాయి. జట్టు తీసుకొని అగ్గిపుల్ల గీయగానే ఆరిపోయింది. ఎంత ప్రయత్నించినా అగ్గిపుల్ల ఆరిపోతూనే ఉంది. కోపంతో నేలకేసి కొట్టాను. ఇంకా సెల్ ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని ఆకాశంలోని చుక్కలు చూస్తూ ఉన్నా. ఇంతలో ఒక పక్షి వచ్చి ఆ చింత చెట్టు పైన కూర్చుంది. ఆ చెట్టుని చూడగానే ఇంకా భయం వేసింది. ఆ చెట్టు చాలా భయంకరంగా కనిపించింది. భయం ఎక్కడే కనిపించకుండా దుప్పటి కప్పుకున్నాను. అలానే నిద్రపోయాను. సడన్గా మెలకువ వచ్చింది. సాంగ్స్ ఇంకా ప్లే అవుతూనే ఉంది. సాంగ్స్ ఆఫ్ చేసి టైం చూస్తే 1 గంట అవుతుంది. అంటే నేను నిద్రపోయి చాలాసేపు అయింది. కుక్కలు అరుస్తున్నా, ఏడుస్తున్న శబ్దాలు చిన్న చిన్నగా వినిపిస్తున్నాయి. టెర్రస్ పైన మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంది. దుప్పటి తెరవాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది. కానీ ఉన్నట్టుండి ఎవరో విచిత్రంగా మాట్లాడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక పక్కన చాలా భయం వేస్తుంది. అయినా ఈ సమయంలో ఎవరైనా టెర్రస్ పైకి వచ్చారా? అయినా ఈ టైంలో ఎవరు వస్తారు? అయినా శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఆ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏమాత్రం అర్థం కావడం లేదు. దుప్పటి తెరిచి చూడాలా వద్దా
అని ఆలోచిస్తూ ఉన్నా. ఒక సైడ్ తిరిగి మెల్లగా దుప్పటి తెరిచి చూస్తే ఎవ్వరూ లేరు. ఆ మాటలు కూడా వినిపించడం లేదు. మళ్ళీ దుప్పటి కప్పేశాను. మళ్ళీ అవే వింత శబ్దాలు, ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ దుప్పటి తెరిచి చూస్తే ఏ శబ్దాలు లేవు. మళ్ళీ దుప్పటి మూసుకున్నాను, అవే శబ్దాలు. తెరిస్తే శబ్దాలు లేవు, మూస్తే వస్తున్నాయి. అలా చాలాసార్లు చేస్తూనే ఉన్నాను. నాకు చాలా కోపం వచ్చింది. దుప్పటి మొత్తం తీసేశాను. హే, ఆపండి, ఎవరు మీరు? మీకేం కావాలి? అసలు ఎందుకు భయపెడుతున్నారు అని లేచి గట్టిగా అరిచాను. చెట్టు పైన ఉన్న పక్షి లేచి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాక వీధి చివరి వైపు చూస్తూ ఉండగా ఎవరో 3 మనుషులు నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా కన్ను ఆర్పాను. మళ్ళీ చూడగానే షాక్. వాళ్ళు కొంచెం ముందుకు వచ్చేశారు. మళ్ళీ కన్ను ఆర్పి వాళ్ళని చూశాను. వాళ్ళు ఇంకాస్త దగ్గరికి వచ్చారు. మళ్ళీ కన్ను ఆర్పాను. తిరిగి చూడగానే వాళ్ళు అపార్ట్మెంట్ కిందున్నారు. కిందకి తొంగి చూడగానే వాళ్ళు మెల్లగా నా వైపే చూస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖం పగిలిపోయి రక్తం కారుతుంది. తలని వంచుకొని ఇంతకుముందు నేను దుప్పటి కప్పుకున్నప్పుడు ఎలా శబ్దాలు వచ్చాయో వాళ్ళు అలానే మాట్లాడుతున్నారు. నాకు చాలా భయం వేసింది. భయంతో కళ్ళు ఆర్పకుండా అలానే ఉన్నాను. ఇప్పుడు కనుక నేను కళ్ళు ఆర్పి తెరిస్తే వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటారు. వెంటనే ఇంట్లోకి వెళ్దామని డోర్ ఓపెన్ చేయబోయాను. గట్టిగా కొట్టాను, కాలితో తన్నాను. ఎంత చేసినా ఆ తలుపు మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఇంకా చేసేదేమీ లేకుండా కొంచెం కూడా గ్యాప్ లేకుండా దుప్పటి కప్పేశాను. మళ్ళీ ఆ విచిత్రమైన మాటలు వినిపించడం మొదలయ్యాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. పొద్దున వరకు బ్రతికి ఉంటానో లేదో అర్థం కావడం లేదు. గుండెలో రవ్వంత ధైర్యం కూడా లేదు. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. పెద్దలు ఏమి చెప్పినా మన మంచికి అని నాకు ఇప్పుడు అర్థమైంది. నా కళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. నా వల్ల కావడం లేదు. నా కన్నురెప్పలు నా చేయి దాటిపోతున్నాయి. నా కళ్ళు మూసుకుపోతున్నాయి. అలా కాసేపు అయ్యాక నాకు మెలకువ వచ్చింది. నిద్ర మత్తులో టైం చూస్తే 3 అవుతుంది. ఏదో నా పైన పడుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటున్నట్టుగా ఉంది. అది నాపై ఉన్నట్టుగా ఉంది. నాకు అప్పుడు అర్థమైంది ఆ 3 సంగతి. అంటే ఇప్పుడు నా పైన ఉండేది ఇప్పుడు ఆ అమ్మాయేనా? అంటే వాళ్ళు ఆల్రెడీ నా ఎదురుగానే ఉన్నారా? మెల్లగా గుండె ధైర్యం తెచ్చుకుని దుప్పటి తెరిచి చూశాను. నా పైన ఉన్న అమ్మాయి బరువు తగ్గిపోయింది. కొంచెం దూరంగా ఎడ్జ్లో ఆ 3 కూర్చొని ఉన్నారు. వాళ్ళు 3 దూకడానికి రెడీగా ఉన్నారు. చూస్తూ ఉండగానే ఒక్కసారిగా దూకేశారు. నాకు భయంతో దుప్పటి తడిచిపోయింది. వెంటనే లేచి దుప్పటి మడత పెట్టబోయాను. ఎవరో వెనకాల నుండి నా గొంతు పట్టుకున్నారు. వెనక్కి తిరిగి చూశాను. ఆ 3 నా ఎదురుగా ఉన్నారు. ఆ అమ్మాయి నన్ను పట్టుకుని నా గొంతు కొరకబోయింది. నేను బలవంతంగా దానిని నెట్టాను. ఆ అమ్మాయి శరీర భాగాలు విడివిడిగా పడిపోయాయి. తిరిగి అవి విచిత్రంగా అతుక్కుంటున్నాయి. అదంతా చూసి నాకు భయం వేసింది. అక్కడి నుండి పరిగెత్తాను. ఆ 3 దయ్యాలు నా కాళ్ళు పట్టుకొని పైకి లేపారు. నాకు భయంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవి నా కాళ్ళు పట్టుకుని టెర్రస్ పైన వేలాడదీస్తూ నేను భయంతో అందరినీ పిలుస్తున్నాను. అయినా ఎవరికి వినపడడం లేదు. అసలు నా గొంతు బయటకు కూడా రావడం లేదు. అలా నేను చూస్తూ ఉండగానే పైనుండి కిందికి వదిలేశారు. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాను. నా శరీరం మొత్తం చూసుకున్నాను. అంటే ఇదంతా నా కల అన్నమాట. టైం చూశాను. టైం 4:30 అవుతుంది. చాప దిండు అన్నీ ఎత్తుకొని డోర్ దగ్గరికి వెళ్ళాను. తలుపు ఓపెన్ చేశాను. ఓపెన్ అయింది. అంతే. నేను కొంచెం దూరం వెళ్ళగానే డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. నేను భయంతో ఇంట్లోకి పరుగెత్తుకుని వెళ్ళాను. అలా వెళ్ళగానే మా అమ్మ, ఏరా కన్నా, రాత్రంతా నిద్రపోలేదా? నీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? అదేమీ లేదమ్మా, బాగా నిద్రపోయాను, కానీ ఒకటే దోమలు, అందుకే కొంచెం నిద్ర పట్టలేదు అని సర్ది చెప్పాను. సరేలే, మీ నాన్న టిఫిన్ తెచ్చాడు, వెళ్ళి ఫ్రెష్ అయి తినిపో. ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ ప్యాక్ చేయబడిన పేపర్ ఓపెన్ చేసి టిఫిన్ తింటూ ఉండగా ఇంతలో మా పక్కింటి ఆంటీ వచ్చింది. మా అమ్మతో మాట్లాడుతూ ఉంది. నేను అలా టిఫిన్ తింటూ ఉండగా నా కళ్ళు టిఫిన్ ప్యాక్ చేసిన పేపర్ పైన పడింది. అందులో ఏదో క్రైమ్ న్యూస్ అనుకుంటా. 3 డెడ్ బాడీస్ ఫోటోతో న్యూస్ ఆర్టికల్ ఉంది. అది తీసుకొని చదువుతూ ఉన్నాను.
3 నెలల క్రితం మేము ఉంటున్న అపార్ట్మెంట్ పైనుండి దూకి చనిపోయారని ఉంది. ఏదో ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయి ఆత్మహత్య చేసుకున్నానని రాసి ఉంది. నేను ఆ ఫొటోస్ చూస్తే నేను రాత్రి చూసిన అవే ముఖాలు. అంటే నేను రాత్రి చూసింది వాళ్ళ ఆత్మలేనా? నాకు భయం వేసి ఆ ఆంటీని అడిగాను, ఆంటీ మీరు పైన పడుకోవద్దు అన్నారు కదా, అది ఎందుకో తెలుసుకోవచ్చా? అదేమీ లేదు బాబు, టెర్రస్ పైన పడుకుంటే పీడకలలు వస్తాయని బాబు, ఇందులో ఇంకేమీ లేదు. అంటే రాత్రి జరిగిందంత కళ నిజమా? ఫోక్స్ చూసారు కదా, ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ల వల్ల మా ఛానల్ గ్రో అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫోక్స్, ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.